ప్రజా విప్లవ కవి, ప్రజా గాయకుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జ్యోతినగర్లోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఘనంగా సంతాప సభ నిర్వహించి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు జేవి చలపతిరావు మాట్లాడుతూ కామ్రేడ్ అరుణోదయ నాగన్న 4 దశాబ్దాలకు పైగా ప్రజా ఉద్యమాలు, ప్రజా సాంస్కృతిక ఉద్యమాలకు తన జీవితాన్ని అంకితం చేసిన అసామాన్య ప్రజా కళాకారుడని కొనియాడారు. కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు, కామ్రేడ్ అరుణోదయ రామారావుతో కలిసి అరుణోదయ ప్రజా సాంస్కృతిక సంస్థ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ పోరాటాల స్ఫూర్తిని తన గళం ద్వారా గ్రామాలకు, గిరిజన ప్రాంతాలకు, కార్మిక బస్తీలకు తీసుకెళ్లిన అరుదైన ప్రజా గాయకుడిగా నాగన్న నిలిచారని తెలిపారు. రైతులు, కార్మికులు, కూలీలు, విద్యార్థులు, అణగారిన వర్గాల సమస్యలను తన విప్లవ గీతాల్లో ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపారని తెలిపారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక ఉద్యమ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అనారోగ్యం వెంటాడుతున్న ఉద్యమ జీవితాన్ని వీడకుండా సమాజ మార్పు కోసం చివరి శ్వాస వరకు కృషి చేశారని చలపతిరావు తెలిపారు. తాను విశ్వసించిన రాజకీయ సిద్ధాంతాల కోసం నిరంతరం పోరాడిన నిబద్ధత గల విప్లవ సాంస్కృతిక యోధుడిగా ఆయన నిలిచారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో ప్రజల గొంతుకగా నిలిచి పాలకుల వ్యతిరేక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో ప్రజా గొంతుకగా నిలిచి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను తన గళంతో ప్రశ్నించారని అన్నారు. ప్రజల పక్షాన నిలబడిన గొంతులను అణచివేసే ఫాసిస్ట్ ధోరణులు పెరుగుతున్న ఈ కాలంలోనూ ధైర్యంగా ప్రజల పక్షాన నిలిచిన ఆయన మరణం విప్లవోద్యమానికి, ప్రజా కళలకు, సాహిత్య సాంస్కృతిక రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. విప్లవం గురించి కలలు కనడమే కాదు, విప్లవం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ అరుణోదయ నాగన్న అని పేర్కొంటూ ఆయన ఆశయాలు భావితరాల ప్రజల ఉద్యమాలకు ప్రజా ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, ఆయన లక్ష్యాల సాధనకు మరింత బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ సంతాప సభకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ అధ్యక్షత వహించారు. అరుణోదయ జిల్లా అధ్యక్షులు బతుకుల రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్, పీసీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్, జేఎల్బీకేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గుండేటి మల్లేశం, నాయకులు ఐ రాజేశం, ఎఫ్ఐటియు జిల్లా నాయకులు బి బుచ్చయ్య, పుట్టపాక స్వామి, ఆర్ రాయమల్లు, బి కొమరయ్య, ఓ సుధాకర్, ఏ రవి, బి రవీందర్ తదితరులతో పాటు సుమారు 200 మంది పాల్గొన్నారు. సభ ముగింపులో అరుణోదయ కళాకారులు, ప్రజా కళాకారులు కామ్రేడ్ నాగన్న స్మృతిని సజీవంగా నిలుపుతూ ఆయనకు ఇష్టమైన విప్లవ గీతాలను ఆలపించి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా కళలు సంస్కృతి వర్ధిల్లాలి, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, అరుణోదయ సంస్కృతి సమైక్య వీరమరణం కళారంగానికి తీరని లోటు కామ్రేడ్ నాగన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తూ విప్లవ పాటల తోటలో విరబూసిన మందారం నాగన్న నీ గానం అరుణోదయ సింధూరం. విప్లవ పాటల తోటలో విరబూసిన మందారం నాగన్న నీ గానం అరుణోదయ సింధూరం. విప్లవ పాటల తోటలో విరబూసిన మందారం నాగన్న నీ గానం అరుణోదయ సింధూరం. విప్లవ పాటల తోటలో విరబూసిన మందారం నాగన్న నీ గానం అరుణోదయ
నాడు 1 గంటకు ఖమ్మంలో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. సుదీర్ఘకాలము జబ్బులను ఒక జబ్బు మరొక జబ్బు అనేక జబ్బులు మల్టిపుల్ భారీ ఇబ్బంది పెట్టి 49 సంవత్సరాల రాజకీయ ఒక 15-20 సంవత్సరాల సంది ఆ జబ్బులు అనేటువంటివి అతన్ని వెంటాడాయి. తెరిచిన పుస్తకం నిరాస్తిపరుడు, పేద కుటుంబంలో ఉంటాడు, నిరాస్తిపరుడుగానే మరణించాడు. కార్మిక వర్గ సిద్ధాంతం, కమ్యూనిస్టు సిద్ధాంతం, నిరాస్తిపర సిద్ధాంతం వ్యక్తిగత ఆస్తిని వ్యతిరేకిస్తుంది. అందుకే పుట్టగా పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ చేతిలో ఉండదు. నిరాస్తిపరుడుగా పుట్టాడు. తల్లిదండ్రులు పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పాటలు పాడుకోవడం అనేటువంటి ఒక ప్రొఫెషన్, ఒక వృత్తి ఉన్నటువంటి సాధారణమైనటువంటి పాటలు పాడేటువంటి కళా హృదయం ఉన్నటువంటి వాళ్ళు పెరిగి ఉన్నటువంటి క్రమంలో పాలేరుగా ఊళ్ళో భూస్వాములకు పెత్తందారులకు పాలేరు సాహిత్య మిత్రులు కానీ సాంస్కృతిక మిత్రులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కానీ అనేక మంది కూడా ఆయనను కాపాడుకునేటువంటి ప్రయత్నం ఉంది. ముఖ్యంగా హాస్పిటల్ స్పర్శకు సంబంధించిన కాకి భాస్కర్ లాంటి వాళ్ళు భారత్లో ఉన్నటువంటి ఇటువంటి మిత్రులు ఆయనను కాపాడుకోవడానికి బాగానే ప్రయత్నం చేశారు. పార్టీ ప్రయత్నం చేసింది. అభిమానులు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులంతా కూడా సహాయ సహకారాలు అందించి అతన్ని కాపాడుకుని వైద్య సహకారం కొరకు అనేక ప్రయత్నాలు చేశారు. అయినా మనం కాపాడుకోలేకపోయినాం. ఆయన మనం విడిచిపెట్టి పోయిన పరిస్థితి, ఒకసారి మనం కోల్పోవడం అనేటువంటిది మనందరికీ బాధాకరంగానే ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఆ కాంగ్రెస్కు సాహిత్య సాంస్కృతిక యోధులే కాదు, అట్లాగే నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ పసి పాప లేచిన పాలివని వాడు నడుములే కాకుండా నా చెయ్యమంటాడు, నడిమి చూస్తాడు ఊరిదో రాగాడు, పొద్దంత పని చేసిన చెల్లెమ్మ 10 రోజులు తప్పవే చెల్లెమ్మ, పొద్దంత పని చేసిన చెల్లెమ్మ 10 రోజులు తప్పవే చెల్లెమ్మ, కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ, కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ, కడుపు నిండా పిండి కట్టబట్టలేక, కడుపు నిండా పిండి కట్టబట్టలేక, కడుపు నిండా పిండి కట్టబట్టలేక, కడుపు నిండా పిండి కట్టబట్టలేక, కుంచె పలకలు కట్టి కూలి చేయబోతే, కుంచె పలకలు కట్టి కూలి చేయబోతే, తిరిగిన బట్టల చూసి నీ అందాన్ని, తిరిగిన బట్టల చూసి నీ అందాన్ని, కలిసిన దొరకొడుకులే చెల్లెమ్మ బతుకు బండలు తెసిరా చెల్లెమ్మ, కలిసిన దొరకొడుకులే చెల్లెమ్మ బతుకు బండలు తెసిరా చెల్లెమ్మ, కలిసిన దొరకొడుకులే చెల్లెమ్మ బతుకు బండలు తెసిరా చెల్లెమ్మ, కలిసిన దొరకొడుకులే చెల్లెమ్మ బతుకు బండలు తెసిరా. ఈ విధంగా అరుణోదయ నగన్న పటల పోరాటం కాబోలేదే, అరుణోదయ నగన్న పటల పోరాటం కాబోలేదే, అరుణోదయ నగన్న
కామ్రేడ్ నాగన్న జూలై 3 నాడు ఖమ్మంలో మరణించారు. ఆయన సాంస్కృతిక యోధుడు. గత 50 సంవత్సరాలుగా నక్సల్బరి, శ్రీకాకుళ, గోదావరిలో ఉద్యమాల ప్రేరణతో వచ్చి ఈ ఉద్యమాలకు నిత్యము తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున తన కంచు కంఠంతో, మధురమైనటువంటి కంఠంతోని పాటలు పాడి ప్రజలను ఉరువు తొలగించినటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించినది 2 రాష్ట్రాల్లో కూడా అతన్ని స్మరిస్తున్నాం, సంతాపాలు నిలుపుతున్నాం. హైదరాబాద్లో 25వ తేదీ నాడు సుందరయ్య భవన్లో ఆయన జరుగుతున్న సంస్మరణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్నది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున రావాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కోరుతున్నది. ప్రజా కళాకారుడుగా జీవితాన్ని ప్రారంభించి జీవితాంతం 50 సంవత్సరాలు అకుంఠితమైన దీక్ష పట్టుదలతో విప్లవోద్యమ నిర్మాణంలో సాంస్కృతిక రంగ కర్తవ్యాల్ని నిర్వర్తించడంలో ప్రజా ఉద్యమాలు, విప్లవోద్యమంతో పాటు అనేక కష్టాలని కూడా కామ్రేడ్ నాగన్న ఎదుర్కొన్నాడు. రాజ్యం అమలు చేసినటువంటి నిర్బంధం, అణచివేతను కూడా కామ్రేడ్ నాగన్న ఎదుర్కొన్నాడు. ఇవాళ కళాకారులంతా ప్రజా ఉద్యమాలు, విప్లవోద్యమాన్ని ముందుకు నడిపి తమ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి కళాకారులందరూ కూడా ఇవాళ ఒక్కొక్కరుగా మన నుంచి భౌతికంగా దూరం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ రకంగా కామ్రేడ్ నాగన్న కూడా ఈ నెల 3వ తేదీన అనారోగ్యంతో మరణించిండు. ఇవాళ కామ్రేడ్ నాగన్నను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రజలు, మన పార్టీ అయినటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలలో ఇవాళ సంతాప సభలు నిర్వహిస్తుంది. ఆ కామ్రేడ్ యొక్క జీవిత చరిత్ర, ఆ కామ్రేడ్ ఏ లక్ష్య సాధన కోసమైతే తమ జీవితాన్ని విప్లవోద్యమానికి అర్పించిండో ఆ లక్ష్యాన్ని మనం పరిపూర్తి చేయాల్సినటువంటి బాధ్యత, ఆయన పనిచేసినటువంటి రంగాలైనటువంటి మనల్ని మేల్కొల్పినటువంటి అన్ని రంగాలపైన కూడా ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ముందుకు తీసుకుపోదాం. ఉన్నటువంటి ప్రజా కళాకారులను కూడా మనం కాపాడుకోవాలి. ఒక తరం ప్రజా కళాకారులంతా కూడా ఇవాళ మనకు దూరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకని ప్రజా కళలు, సాహిత్యం వారితో పాటే పోకుండా వాళ్ళు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బూర్జువా సామ్రాజ్యవాద ఫ్యూడల్ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడి ప్రజా సంస్కృతిని అభివృద్ధి చేశారో ఆ ప్రజా సంస్కృతిని మనం ముందుకు కొనసాగించాలి. అప్పుడు మాత్రమే కామ్రేడ్ నాగన్నకు నిజమైనటువంటి నివాళిని మనం అర్పించగలుగుతాం. ఆ రకంగా మనం కృషి చేద్దామని చెప్పి కూడా ఈ కరీంనగర్ జిల్లా పార్టీ తరఫున మనం శపథం పూడదాం. కర్తవ్యంగా దాన్ని ముందుకు తీసుకుపోదామని మేము కోరుకుంటున్నాం.